వెల్కమ్ టు మనవడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుందని చాలామందికి తెలుసు, కొంతమంది స్టూడెంట్స్కి ఇంకా తెలియదు. మొన్న మీకు జరిగిన ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో నుంచి మార్క్స్ తీసి కొంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని మీ ఎంసెట్ మార్క్స్లో కలిపి మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో అది ఏ పద్ధతిలో కలుపుతారు, ఎంత పర్సంటేజ్, సో దీనివల్ల మనకు లాభం ఉందా నష్టం ఉందా అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాము. ఫస్ట్ టైం వచ్చిన వీడియోస్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈఏపీ ప్రిపరేషన్ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా చేయడం జరిగింది. దీంతోపాటు వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫర్ సబ్స్క్రైబ్ యూజర్స్కి. అలాగే ఈఏపీ సెట్ సంబంధించి ఫ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 1 lakh స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. సో వీళ్ళందరిలో మీ ర్యాంక్ ఎంత వచ్చిందో తెలుసుకోండి. దీని ద్వారా మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తుందో తెలుస్తుంది. సో ఈ ఎగ్జామినేషన్ మనబడిలో ఉంచారు ఎగ్జామినేషన్, దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను, వాటిని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, సో ముందుగా ఈఏపీ సెట్ ర్యాంక్, ఈఏపీ సెట్లో వెయిటేజ్ ఉందా లేదా, ఎంత ఉందనేది ఒకసారి చూద్దాము. ఈఏపీ సెట్లో 25% ఆఫ్ వెయిటేజ్ ఇంటర్మీడియట్ మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ మార్క్స్ అంటే మీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మార్క్స్లో ఎంపీసీ వాళ్ళైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి, బైపీసీ వాళ్ళకైతే మీ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన మార్కులు మాత్రమే తీసుకొని దాంట్లోంచి 25%ని తీసుకొని మీకు ఎంసెట్లో వచ్చిన 75% మార్క్స్ని యాడ్ చేసి టోటల్గా 25 + 75%కి వచ్చి 100% క్యాలిక్యులేట్ చేసి దాని ద్వారా మీకు మార్కులు ప్లస్ ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కొంచెం పెద్ద ప్రాసెస్. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇందాక చెప్పినట్టుగా ఎంపీసీ అండ్ బైపీసీ ఓన్లీ మనకు సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకుంటారు, లాంగ్వేజెస్ అయితే తీసుకోరు. సో సబ్జెక్ట్స్ తీసుకునేటప్పుడు మ్యాథ్స్కి 1A 1B 75 + 75 అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 60 + 60 టోటల్గా ఏదైతే వచ్చిందో దీని మొత్తాన్ని 270 మార్క్స్కి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అని చెప్పి తీసుకుంటారు. అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి 75 + 75 + 60 + 60 ప్లస్ దీనికి సంబంధించి మన ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఏదైతే ఉందో 60 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ 60 మార్క్స్ని కలిపి మొత్తం తీసుకుంటారు. సో దీన్ని మనం ముందే గెస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి మనకు ఎంసెట్లో వచ్చే మార్క్స్ ప్లస్ ఇంటర్మీడియట్ మార్క్స్ నుండి కలిపి మనకు ఇంచుమించు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది తెలుసుకోవచ్చు. దీనికోసం అని నేను ఏం చేస్తున్నానంటే మనబడిలో ఎంసెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ అని చెప్పి ఒక టూల్ ఉంది. ఈ ర్యాంక్ ఎస్టిమేటర్ టూల్ని ఓపెన్ చేసి దీంట్లో నుంచి మనము చెక్ చేసుకోవాలన్నమాట. అయితే ఇందాక చెప్పినట్టుగా నేను చెప్పిన ఈ క్యాలిక్యులేషన్స్ ఫస్ట్ ఇయర్ మార్క్స్, సెకండ్ ఇయర్ మార్క్స్, దీంట్లో 25% తీయటం ఇవన్నీ లేకుండా సింపుల్గా అక్కడ పోయి మార్క్స్ వేసేస్తే మనకు టోటల్గా ఎంత ర్యాంక్ వస్తుంది అనేది తెలిసిపోతుంది. సో ఇది ఈఏపీ సెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ అంటారు, మనబడిలో ఉంటుంది. సో మీకు ఈఏపీ సెట్ తర్వాత ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో ఉన్న చాలా లింక్స్ కూడా మీకు ఉపయోగపడతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 195 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 270 అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 295 మార్క్స్ వచ్చాయి. అండ్ ఎస్టిమేటెడ్ ఈఏపీ సెట్ మార్క్స్ అంటే టోటల్గా అవుట్ ఆఫ్ 160కి 100 మార్క్స్ వచ్చాయి. ఇంజనీరింగ్గా బైపీసీ స్ట్రీమ్ తీసుకుని గెట్ ర్యాంక్ అని చెప్పేసి కానీ క్లిక్ చేస్తే మనకు టోటల్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, దాంట్లో ఎస్టిమేటెడ్ ర్యాంక్ ఎంత ఉంది, అంటే మీకు ర్యాంక్ ఎంత వస్తుంది, మినిమం మ్యాక్సిమం ఎంత ర్యాంక్ వస్తుంది అని చెప్పి వస్తుంది అనమాట. సో మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్లో ఉన్న ఫస్ట్ ఇయర్ మార్క్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే, నాట్ లాంగ్వేజెస్ కాకుండా, అలాగే సెకండ్ ఇయర్ మార్క్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాంగ్ విత్ ప్రాక్టికల్స్, అది గుర్తుపెట్టుకోవాలి, అలాంగ్ విత్ ప్రాక్టికల్ మార్క్స్ వేయాలన్నమాట. ఇవి వేసేసిన తర్వాత ఇక్కడ ఈఏపీ సెట్ మార్క్స్ వేయాలి. ఈఏపీ సెట్ మార్క్స్ మరి ఎట్లా వేస్తారు? సో ఈఏపీ సెట్ మార్క్స్ అనేది మీకు తెలివి ఇంకా ఎగ్జామ్ రాయలేదు కాబట్టి, సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే మనబడిలోని ఈఏపీ సెట్ ఫ్రీ ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్, సో ఇది మనబడి వెబ్సైట్, దీంట్లో ఫ్రీ ఈఏపీ సెట్ మాక్ ఎగ్జామినేషన్ 2025 అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎగ్జామినేషన్ విండోకి వెళ్తారు. సో ఎగ్జామినేషన్ విండోలో మీ మొబైల్ నెంబర్ అండ్ సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ అని కొట్టిన తర్వాత మీకు ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ సంబంధించి అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఎంపీసీ, బైపీసీ సంబంధించి దీంట్లో ఆల్మోస్ట్ 10 ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆల్రెడీ నేను రాసేసాను దీంట్లో, కాబట్టి రిపోర్ట్ అని చెప్పేసి ఓపెన్ చేస్తాను. సో రిపోర్ట్ ఓపెన్ చేస్తే టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దీంట్లో అన్ఆన్సర్డ్ ఎన్ని, ఆన్సర్డ్ ఎన్ని, తర్వాత కన్సల్టేట్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆ తర్వాత అక్యురసీ ఎంత ఉంది, అంటే ఎంత కరెక్ట్గా రాసాము మనం, దాంట్లో ఎంత టైం తీసుకున్నాము, ఎంత టైం పర్ క్వశ్చన్కి అలొకేట్ చేసాము. సో ఈ రకంగా ప్రతి ఒక్క డీటెయిల్ రిపోర్ట్ అయితే మనకు ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంత వచ్చాయి అనేది. అలాగే సబ్జెక్ట్ వైజ్ ఆన్సర్స్ రిపోర్ట్ ఉంటాయి, దాంట్లో టాపిక్ వైజ్ మీకు రిపోర్ట్స్ వస్తాయి. సో ఇట్లా ప్రతి ఒక్క రిపోర్ట్ వస్తుంది. సో ఇట్లా మీ దీంట్లో 10 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 10 ఎగ్జామ్స్ రాయండి మనబడిలో. సో 10 ఎగ్జామ్స్ అని రాసిన తర్వాత మీకు వచ్చిన టోటల్ మార్క్స్ ఎన్నైతే ఉన్నాయో 10 ఎగ్జామ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ అవుట్ ఆఫ్ 160 కాబట్టి మీకు 100 మార్క్స్ వచ్చాయనుకోండి ఒక ఎగ్జామ్లో, సెకండ్ ఎగ్జామ్లో 95 మార్క్స్ వచ్చాయి, థర్డ్ ఎగ్జామ్లో ఇంకొక 100 వచ్చాయి, ఫోర్త్ ఎగ్జామ్లో 125 వచ్చాయి. అట్లా మీరు ఎన్నైతే ఎగ్జామ్స్ రాస్తారో అన్ని మార్క్స్ డివైడెడ్ బై టోటల్ ఎగ్జామ్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎగ్జామ్స్ రాస్తే 5, ఆ 5 ప్లస్ ఆ స్కోర్ని
తీయటం, యావరేజ్ తీయటం మీకు అందరికి వచ్చు కాబట్టి అది చేయండి. సో అది మీ ఎంసెట్ స్కోర్ అవుతుంది అనమాట. సో ఈ ఎంసెట్ స్కోర్ని ఇందాక చూపించిన ర్యాంక్ ఎస్టిమేటర్లో ఇక్కడ వేసి సో మీ గెట్ ర్యాంక్ అని చెప్పేసి కొడితే మీ ర్యాంక్ అనేది తెలిసిపోతుంది. సో దీని ద్వారా మీకు ఎంసెట్కి ముందే ఎంత ర్యాంక్ రావచ్చు అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ ర్యాంక్ వచ్చింది కదా, ఈ ర్యాంక్ బట్టి మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది కూడా ఇక్కడ మనకు టూల్ కూడా ఉందన్నమాట. దీన్ని ఏపీసెట్ కౌన్సిలింగ్ అని చెప్పేసి అంటారు, మాక్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఉంటుంది టూల్. సో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు మాక్ కౌన్సిలింగ్ వస్తుంది. సో ఈ మాక్ కౌన్సిలింగ్లో పోయేసి మీకు వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉందో ఈ ర్యాంక్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ 5000 ర్యాంక్ ఆర్ సంథింగ్ ఏదైతే ఉందో డీటెయిల్స్ కొన్ని అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఇవ్వండి. డీటెయిల్స్ ఇచ్చేసి గెట్ సబ్మిట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఆ కాలేజ్లో ఏ సీట్ అంటే సిఎస్సికి సంబంధించి ఏఎంఎల్ సంబంధించిన వస్తుంది అండ్ కాలేజ్ ఫీ ఎంత ఉంది, అన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఈ రకంగా టూల్స్ యూస్ చేసుకుని, అడ్వాన్స్ టెక్నాలజీస్ యూస్ చేసుకుని మిమ్మల్ని మీరు అనలైజ్ అయితే చేసుకోండి. సో ఈ రకంగా మీకు అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మన దగ్గర నుంచి వస్తుంటాయి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.